వైఎస్ఆర్సీపీ పెట్టిన భిక్ష బాలకృష్ణ జీవితం అన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. దేవాలయం లాంటి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమన్నారు. చిరంజీవిని వైఎస్ జగన్ గౌరవించిన తీరు స్వయంగా ఆయనే చెప్పారన్నారు. మనిషిని గౌరవించడం అనేది టీడీపీకి తెలియదన్నారు. బాలకృష్ణ బేషరతుగా వైఎస్ జగన్కు క్షమాపణలు చెప్పాలంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంది. అటు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పరుష పదజాలం వాడడం, అటు సినీ నటుడు చిరంజీవి పైన కూడా ఇష్టారీతిన మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా సర్వత్రా విమర్శల పాలవుతుంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, చూస్తున్నాం అసెంబ్లీ వేదికగా ఒక టీడీపీ శాసనసభ సభ్యుడు మాట్లాడినటువంటి తీరుపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇవాళ ఏదైతే అసెంబ్లీలో ముందుగా మన కామినేని శ్రీనివాసు మరి 85 ఏళ్ళు పైబడిన వ్యక్తి, మరి ఎంతో హుందాగా ఉండే మనిషి అనేది లేకుండా ఒక విజ్ఞత కోల్పోయి అతను సినీ ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిపించుకుని అవమానించారని చెప్పి ఆయన సభలో మాట్లాడతాం. 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా దాన్నే ఒక బురదేశే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎత్తుకోవటం, దానికి బాలకృష్ణ గారు లెగిసి మరి ఆయన ఒక సభ్యత సంస్కారం మరిచి మరి ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్టుగా ఒక సైకో అని మాట్లాడటం, అతను చాలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళందరినీ 3 స్టెప్పుల కింద తీసుకొచ్చి లోపల రాకుండా చేశారని చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఒక సినిమా అఖండ సినిమా ఏదో సంబంధించి వాళ్ళు మన అప్పారావు ఏదైతే మన నూజివీడు ఎమ్మెల్యే అప్పారావు ఉన్నారో వాళ్ళ ద్వారా నిర్మాతలు ఈ పేరు నాని గారిని ట్రై చేసి అప్పుడు బాలకృష్ణ డైరెక్ట్ ఈయనతోటే మాట్లాడటం జరిగింది. ఈయన మాట్లాడి మాకు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటాను నాకు అపాయింట్మెంట్ అని అడిగితే ఈయన మాట్లాడటం జరిగితే పాపం దానికోసం ఆయన ఎందుకు ఇంత దూరం వచ్చి కలవటం, ఆయనకి ఏం కావాలంటే అది చేసి పెట్టండి గౌరవంగా మర్యాదగా చేసిన వ్యక్తికి కృతజ్ఞత లేని మనిషిగా బాలకృష్ణ నికృష్టంగా మాట్లాడటం జరిగింది. అసలు ఆయన మాట విధానం చూస్తుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైన పెట్టుకుని దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ రకంగా ప్రవర్తించడం చాలా హేయంగా ఉంది. ఎంచేదంటే భారతదేశ చరిత్రలో ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని ఎమ్మెల్యేగా ఉన్నది ఏకైక వ్యక్తి అనుకుంటా. ఆ మెంటల్ సర్టిఫికేట్ అంటే కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజున ఈయన ఇంట్లో కాల్పులు జరిగి 2 కాల్చి ఒక వాచ్మెన్ చనిపోయి ఇంత జరిగిన రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో అంటే ఎంత మంచి ఉద్దేశంతో మంచి మనసుతోటి వాళ్ళని కాపాడితే ఇవాళ ఇటువంటి పనులు చేస్తారని నేను అడుగుతాను. ఓ పక్కన చిరంజీవి గారిని ఎంతో గౌరవంగా పిలుచుకుని ఆయనకి మొత్తం రెస్పాండ్గా ఆ భార్యాభర్తను గౌరవించి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అవమానపరిచే విధంగా బురదేసే విధంగా నెపంతో ఈ కార్యక్రమం చేస్తుంటే మరి చిరంజీవి గారిని కూడా అనరాని మాటలు అన్నట్టుగా ఆ సభలో మాట్లాడటం చాలా దారుణం. అది అయితే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ను దెబ్బతీయడం కోసమే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేస్తున్నారనేటువంటిది కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.